మీ టీచర్ గారి కన్నా గొప్ప వ్యక్తి ఉండడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి అంత ప్రీతి పిల్లల మీద ఎందుకు ఏర్పడిందంటే, మీరు ఆయన జీవిత చరిత్ర చదవండి. ఆయన మైసూరులో పనిచేస్తున్న రోజుల్లో అశుతోష్ ముఖర్జీ గారని కలకత్తాలో, ఆ రోజుల్లో భారతదేశంలో కలకత్తా విశ్వవిద్యాలయం అంటే చాలా ప్రఖ్యాతి. దానికి వైస్ ఛాన్సలర్గా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రమ్మన్నారు. రమ్మంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అక్కడికి వెళ్ళడానికి సంశయించారు. కొత్త ప్రదేశం, కొత్త భాష అని. కాదు కాదు, మీరు రావలసిందే, ఇక్కడికి వస్తే మీకున్నటువంటి విద్య ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుంది, మీరు రావలసిందే అంటే ఆయన అన్యమనస్కంగా మైసూరు విశ్వవిద్యాలయానికి రాజీనామా చేసి కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నప్పుడు సామానంతా సర్దుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డారు. మీరు రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదవండి, నేను అక్షరం అబద్ధం చెప్పట్లేదు, అవసరం నాకు లేదు. గుర్రబండిలో మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సిద్ధపడుతుంటే పిల్లలందరూ వచ్చి విశ్వవిద్యాలయం నుంచి, మీలాంటి గురువు మాకెక్కడ దొరుకుతాడు, మీరు చెప్పిన పాఠాలతో మేము ఇన్ని విషయాలు నేర్చుకున్నాం, మీరు గుర్రాలు లాగిన బండిలో వెళ్ళడానికి వీల్లేదని వీధులన్నీ మైసూర్ స్టేషన్ వరకు పువ్వులు చల్లి పిల్లలు గుర్రపు బండిని లాగి ఆ దంపతుల్ని కూర్చోపెట్టి మైసూర్ స్టేషన్కి తీసుకెళ్లారు. ట్రైన్ ఎక్కిస్తే రాధాకృష్ణన్ గారికి మైసూరు ప్లాట్ఫామ్ కనపడలేదు. అంతమంది పిల్లలు నిలబడి అశ్రుధారలతో ఆయన్ని విడిచి ఉండలేక ఏడుస్తూ ఆయనకి నమస్కారం చేస్తుండగా ట్రైన్ విడిపోతే, ఒక ఉపాధ్యాయుడు పిల్లల మీద ఇంత ప్రభావం చూపించగలడనమాటని, తన పుట్టినరోజుని తన పుట్టినరోజుగా చేయవద్దని ఉపాధ్యాయ దినోత్సవంగా చేయమని, తల్లి తండ్రి తర్వాత మీ భవిష్యత్తు గురించి అంత వెంపర్లాడే వ్యక్తి ఎవరైనా ఉంటే గురువు ఒక్కడే. అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత. తెల్లవారి లేస్తే ఆయన్ని స్మరిస్తాం. అటువంటి అంబేద్కర్ గారు భీమ్రావ్ అంబేద్కర్. నిజానికి ఆయన పేరులో భీమ్రావ్ అన్నది ఆయన పేరులోది కాదు. ఆయనకి చిన్నతనంలో ఒక్కొక్కసారి అన్నం తినడానికి ఇబ్బంది కలిగితే ఒక ఉపాధ్యాయుడు తాను తెచ్చుకుని మధ్యాహ్నం తినవలసిన భోజనంలోంచి కొంత భోజనాన్ని అంబేద్కర్ గారికి పెట్టి అంత ప్రేమతో చూశాడు. ఏ భీమ్రావ్ అన్న ఉపాధ్యాయుడు తనని అంత ప్రేమతో చూశాడో ఆ పేరు తన పేరులోకి కలుపుకున్నారు అంబేద్కర్ గారు. కలుపుకుని భీమ్రావ్ అంబేద్కర్ అని పెట్టుకున్నారు. మీరు కావాలంటే ఈ విషయాలు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇండామిటబుల్ స్పిరిట్ అని ఓ పుస్తకంలో ఎన్ని అద్భుత విషయాలు రాశారో అందులో ఇది కూడా ఉటంకించారు ఒకసారి ఒక సభలో. కాబట్టి గురువుని గౌరవించడం, అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే అంబేద్కర్ గారు గురువుని ఎలా గౌరవించారు, టెండూల్కర్ తన గురువుని ఎలా గౌరవించాడు, గురువు పేరెత్తేటప్పటికీ ఈ దేశంలో ఎంత గౌరవాన్ని చూపించేవారు.